నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈ రోజుల్లో యూత్ ని కదిలిస్తే ఎన్ని బీర్లు వేశావు, ఎన్ని పెగ్గులు తాగావు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా తాగుడుకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో మద్య నియంత్రణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. 2023లో డిసెంబర్లో గెలిచినప్పటి నుంచి తనదైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. జనంలో మార్పు కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నారు. దేశంలో ఏ ఎమ్మెల్యే చేయని సాహసం ఇదని చెప్పొచ్చు. మద్యాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేమని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మద్య నియంత్రణకు ఏ మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఎందరికో ఆదర్శంగా నిలవనుంది. చాలా మంది ప్రజాప్రతినిధులు వైన్ షాపుల యజమానులతో కుమ్మక్కై వాళ్ళిచ్చే డబ్బులకు కక్కుర్తి పడుతుంటారు. ప్రభుత్వాలను నిలబెట్టేదే ఆ లిక్కర్ సొమ్మని అందరికీ తెలిసిందే. ఆ ఆదాయం కోసమే ప్రభుత్వాలు సేల్స్ కూడా పెంచుకుంటున్నాయి. అయితే తెలంగాణలోని మునుగోడుకు చెందిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు. మద్య నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తూ తన దారి రహదారి అని చాటుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇకపై వైన్ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని ప్రకటించారు. అంతేకాక ఈ షాపులు గ్రామాల బయట ప్రజల నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అంతేకాక కొత్త వైన్ షాపుల టెండర్లు వేసే వారికి స్పష్టమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. వైన్ షాపుల్లో సిట్టింగ్ నిర్వహణ, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా, సిండికేట్ వ్యవహారాలు ఖచ్చితంగా నిషేధమన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు, వారి శ్రేయస్సే తమకు ముఖ్యమని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం వల్ల కలిగే సమస్యలను తగ్గించడంతో పాటు సామాజిక సమస్యలను అరికట్టడానికి ఉద్దేశించి తీసుకున్నామని ఆయన తెలిపారు. స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మద్యం వల్ల యువత జీవితాలు, కుటుంబాల సంక్షేమం దెబ్బతినకుండా ఈ నిబంధనలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ నియమాలను ఎంత పకడ్బందీగా అమలు చేస్తే అంత మంచిదని అమలు చేయాలో చూడాలని మునుగోడు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఈ కొత్త నిబంధనలు సామాజిక మార్పుకు దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు.